మా మంచి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వంటి వారి లోకంలో ఎవరు లేరు. ఇలా ప్రేమించగలిగిన దేవుడు, ఇలా క్షమించగలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు యేసయ్యా. నేను లేని ప్రేమకే మీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు గుడివక మేడలు నీ కృపను చూపుతున్నందు కొరకు నీకు వందనాలు. ఉదయకాల సమయంలో పరిశుద్ధిని స్తుతించటకు, నేను ఆరాధించట కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయంను బట్టి మీకు వేరలేని వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను ప్రార్థిస్తూ ఉండగా ఈ సమయంలో నేను అవసరాల కొరకు నీవెల్లప్పుడూ మా ప్రార్థన ఆలకించు దేవుడివై ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. మా ప్రార్థనలో జవాబిచ్చు దేవుడివై ఉన్నావు. నీకు వందనాలు. సమయంలో నీ వాక్యాన్ని మేము వినొచ్చుండగా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. ప్రతి విధమైనటువంటి అశ్రద్ధ, నిర్లక్ష్యాన్ని పడచెవిన పెట్టేటువంటి ప్రతి ఆలోచన యేసు నామములో దూరమైపోవును గాక. నీ వాక్యమును అర్థం చేసుకునేటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరి మీద యేసు నామములో విడుదల చేయబడును గాక. మీకు వందనాలు స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చుందాం. జియోకి డేటా రావట్లే. ఎయిర్టెల్ అది రన్ అవుతానే ఉంది. అది రన్ అవుతుంది. నీది ఎయిర్టెల్. ఒకసారి ఓపెన్ చేయి. బేతెల్ చర్చ్ అని కొట్టు. రన్ అవుతానే ఉంది. బేతెల్ చర్చ్ అని డేటా ఉందన్నా. డేటా ఉంది. బేతెల్ చర్చ్ అని కొట్టు. నా ఫోటో వస్తుంది. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఉదయకాల ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి బాగున్నారా? బాలేదా? మంచిది. మరొకసారి రీతిగా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. ఇంతవరకు కూడా మరి పాటల ద్వారా, అలాగే కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. గతించినటువంటి ఆదివారం మరి ఫాదర్స్ డే సందర్భంగా మరి తండ్రుల దినోత్సవాన్ని బట్టి, దినాన్ని బట్టి మరి మన జీవితంలో దేవుడు మనకు ఏమై ఉన్నాడు, అలాగే బిడలముగా తల్లిదండ్రులముగా బిడల విషయంలో, అలాగే బిడలు తల్లిదండ్రులుగా ఎలాగున ఉండాలి, ఎలాగున చేయాలి, అలాగే దేవుని విషయం కూడా మనం ఎలాంటి సంబంధాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి అనేటువంటి దాని గురించి మనము అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. అనేకమైనటువంటి విషయాలను మనం విన్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏం చెప్పాలనేటువంటి విషయమై దేవుడు ఒక ఆలోచన నాకు అనుగ్రహించాడు. కనుక ఆ ఆలోచనను మేము ముందు ఉదయ కాలశంలో ఉంచడానికి ఆశపడుతున్నాను. ఇది యవనస్తులకి, కేవలం యవనస్తులకు మాత్రమే కాదు, కానీ అలాగే మనందరికి కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో, అలాగే భౌతికంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి, మనం జీవిస్తున్నటువంటి మనకు ఇది చాలా అవసరమైనటువంటిది. కనుక చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటంటే, మన జీవితంలో మనము ఈ పరిస్థితుల్లో, ప్రాముఖ్యంగా ఇలాంటి కష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనము ఏది వింటున్నామో, ఏది చూస్తున్నామో దాని విషయమై మనం ఎలాంటి నిర్ణయాలను మనం తీసుకుంటున్నాం అనేటువంటి విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటది చెప్పండి? ఏం తీసుకోవడానికి? నిర్ణయాలు. ఇంగ్లీష్లో చాయిస్ అంటారు. నిర్ణయాలు. చాలాసార్లు మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం. అర్థమవుతుందా? సో ప్రాముఖ్యంగా ఈ పరిస్థితుల్లో, ఇలాంటి కష్టమైనటువంటి, అంటే కేవలం ఏదో ఈ కష్టమైన పరిస్థితే కనుక ఈ పరిస్థితే అని మాత్రం నేను ఉంచట్లేదు, కానీ అంటే మన జీవితంలో ఎలా ఉన్నా కానీ, అది ఎటువంటి రీతిగా మనం జీవిస్తున్నా, ఖచ్చితంగా మనము తీసుకునేటువంటి నిర్ణయం సరైనదిగా లేకపోతే అది మన జీవితానికి చాలా నష్టం. అర్థమవుతుంది నేను చెప్పేది? మనం తీసుకునేటువంటి నిర్ణయం సరైనదిగా లేకపోతే ఎవరికి నష్టం? చెప్పాలి, అందరు చెప్పాలి.
మనకే నష్టం. అది ఆధ్యాత్మికమైనటువంటి జీవితమైనా, అలాగే కుటుంబముగా ఎదుగుతున్నటువంటి విధానమైన, భౌతికంగా మన వ్యక్తిగత జీవితమైన. సో ప్రతి విషయంలో మనం నిర్ణయం అనేటువంటిది సరైనదిగా లేకపోతే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సరైనదిగా లేకపోతే అది మన జీవితానికి చాలా నష్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ఒక వ్యక్తిని గురించి నేను మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడు అతని జీవితంలో ఎలాంటి ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు, దానిని బట్టి అతను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి అతను ఎలాంటి విధమైనటువంటి పరిస్థితికి తను రాగలిగాడు, తన యొక్క అంతము ఎలాగున ముగించబడింది అనేటువంటి విషయమై మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మొట్టమొదటిగా 9వ అధ్యాయాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం చదువుదామా? అఫియోకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సరోకు జననమైన అబియోలు కుమారుడకు కీషు అను బెన్యామీయుడు ఒకడు ఉండెను. తెలియదా? పేజ్ నెంబర్ 229. పాత నిబంధన, కొత్త నిబంధనలు ఎదుగుతున్నట్టున్నారు. పాత నిబంధన పేజ్ నెంబర్ 229. పాత నిబంధన పేజ్ నెంబర్ 229. దయచేసి అందరు కూడా తీయండి. పాత నిబంధన పేజ్ నెంబర్ 229. అతనికి ఎవరు? సౌలు అనే కుమారుడు ఉన్నాడు. పదో వచనం చదవండి దయచేసి. 10 నుంచి 10వ వచనం. 9 కూడా, ఒక్క నిమిషం. 9 కూడా. ఇప్పుడు ప్రవక్త పేరు నొందిన పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొని ఉన్నాను. పూర్వం ఇజ్రాయేలులో దేవుని వద్ద విచారించట కొరకే ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి వద్దకు పోవుదము రండి అని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు నీ మాట మంచిది, వెలుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కడ పోవచ్చుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకులు తమ కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడని, త్వరగా పోయి కలుసుకున్నాడని, ఈ దినమునే అతడు ఈ ఊరికి వచ్చినాను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోకి మీరు పోయి క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నత స్థలం నాకు వెళ్ళక మునుపే మీరు అతను కనుగొనడి. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలవబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోవుడి. అతన్ని చూచుటకు ఇదే సమయం అని చెప్పి వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవచ్చిన సమయంలో వారు ఎదుర్కొన పడెను. తర్వాత 15వ వచనం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుతో తెలియజేసెను. ఎట్లనగా నా జనులు నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశం నుండి ఒక మనుషుని యొద్దకు రప్పించెదను. సౌలు సమూయేలు నాకు కనబడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి పేరుని మనం చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి?
చదివాం కదా. సౌలు, ఇజ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ గుర్తుపెట్టుకుని నేను చెప్పినటువంటి అంశము, మనం తీసుకునేటువంటి నిర్ణయము సరైనదిగా మన ఆధ్యాత్మిక జీవితము కానీ, అలాగే భౌతికమైనటువంటి జీవిత విధానంలో కానీ, తల్లిదండ్రులుగా పిల్లల జీవితంలో, పిల్లలుగా లేకపోతే యవనస్తులైనటువంటి వారుగా భవిష్యత్తు విషయమై తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా సరైనదిగా లేకపోతే, తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ వారి భవిష్యత్తు గురించి కానీ, తల్లిదండ్రులుగా మీరు ఆలోచన చేసేటువంటి మీ భవిష్యత్తు గురించి విధానం కానీ, ఏదైనా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము సరైనదిగా లేకపోతే ఎలాంటి నష్టాన్ని చూస్తాము అనేటువంటి దాని గురించి నేను చెప్తూ ఉన్నాను. కనుక నిర్ణయం సరైనదై ఉండాలి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏం జరిగిద్ది? చాలాసార్లు మనం తొందరపడి అనేకమైన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం కదా. కానీ ఆ తొందరపాటే మన జీవితంలో, ఆ తొందరపాటును బట్టి తీసుకున్న నిర్ణయమే మన జీవితంలో చాలా నష్టాన్ని తీసుకొచ్చిద్ది. అర్థమవుతుందా? అదేదైనా కానీ అర్థమవుతుందా? సో ఇక్కడ సౌలు అనేటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో మోషే జీవించినప్పుడు ఆల్రెడీ మోషే ఉన్నటువంటి తరము నుండి కూడా ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధం చేస్తూ వచ్చారు. వారు యుద్ధం చేస్తున్నటువంటి సమయం అంతట్లో కూడా ఇజ్రాయేల్ ప్రజలు గమనించింది ఏంటంటే, వారు ఎదుర్కొనేటువంటి సైన్యానికి ఒక రాజు ఉన్నాడు అనేటువంటి దాన్ని వారు గ్రహిస్తూ వచ్చారు. దానిని బట్టి సమూయేలు దగ్గరికి వెళ్ళి, నాయన మమ్ములను కూడా పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి అని సమూయేలు దగ్గర అడిగితే, సమూయేలు దేవుని దగ్గర అడిగాడు, ఏమని నాయన మరి ప్రజలు ఇట్లా అంటున్నారు, ఏం చేయాలి అని అంటే, దేవుడు సమూయేలుతో మాట్లాడి ఈ రీతిగా చెప్తాడు. ఏంటంటే, సమూయేలు, నేను నా ప్రజలను నేనే పరిపాలించాలనుకున్నాను, కానీ వారు తమకు తామే కావాలని వారు రాజును కావాలనుకుంటున్నారు అని చెప్పేసి దేవుడు సమూయేలుతో మాట్లాడి, సరే వారు కోరుకున్నట్టుగానే వారికి ఒక రాజును నియమించు, నేను నీకు తెలియజేస్తాను అని చెప్తాడు. ఒకసారి అది కూడా చదివితే బాగుంటుందని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, అయినా కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అన్నీ చూపించాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది కనుక. 8వ అధ్యాయం చదువుదామా? 8వ అధ్యాయం చదవండి మొదటి నుండి. ఆగండి ఒక నిమిషం. ఎవరు అడుగుతున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని అడుగుతున్నారు? ఎవరు కావాలని ఎవరితో అడుగుతున్నారు? రాజు కావాలని సమూయేలుతో అడుగుతున్నారు. చదవండి ఇంకా. అందుకు యెహోవా సమూయేలుకు 5వ వచనం చదువుదామా? చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును నియమింపు. అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చటకే రాజు నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలుకుండునట్లు నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారి ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వాటిని దృఢముగా తెలియజేయము. ఏమంటున్నారు ఇక్కడ? రాజు కావాలని అన్నప్పుడు
సమూయేలుకి అంతకు ఇష్టంగా అనిపించలా ప్రజల గురించి, ప్రజలు అడిగిన దాని గురించి. వెంటనే ప్రార్థన చేశాడు, నాయన మరి ప్రజలు ఎట్లా అంటున్నాను. దేవుడు ఏమన్నాడు వెంటనే, వారు అడిగినటువంటి ప్రకారంగా చెయ్యి. ఇప్పుడు ఎవరిని విసర్జించారు ప్రజలు? దేవుడు ప్రజలను పరిపాలించాలనుకున్న విధమై దాని విషయమై నన్నే విసర్జించారు అని అంటున్నాడు కదా. సో ఇప్పుడు వారు అనుకున్నట్టుగానే చేయనైనా నేను నీకు చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు 9వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి దగ్గరికి వస్తే, ఇప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండడానికి మొట్టమొదటి వ్యక్తిగా సౌలుని ఎన్నుకున్నాడు. ఈ సౌలు బెన్యామీనుకు చెందినటువంటి వాడు, బెన్యామీను గోత్రం చెందినటువంటి వాడు. ఎలా ఉన్నాడు అంటే చాలా సౌందర్యం గలవాడు, చాలా బలము కలిగిన వాడు. ఇక అలాంటి వాడు ఎవడు కూడా లేడు. సో సౌల్ని దేవుడు మొట్టమొదటి ఇజ్రాయేల్ రాజుగా ఎన్నుకుని వారికి రాజుగా దేవుడు చేసి రాజ్య పరిపాలన జరిగిస్తున్నటువంటి సమయంలో ఒక రాజుగా దేవుడు దేవుడు సౌల్ని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి సమయంలో జరిగినటువంటి ప్రతి విషయమై సౌలు రాజుగా దేవుని ప్రజలను పరిపాలించే నాయకుడిగా ఉన్నాడు గనక ఏది జరిగినా ఖచ్చితంగా దేవుని వద్దకు వచ్చి విచారణ చేయాలి. అవునా కదా? ఎందుకంటే ఇజ్రాయేలీలు ఎవరు ప్రజలై ఉన్నారు? దేవుని ప్రజలే ఉన్నారు. దేవుని పరిపాలించే రాజు ఖచ్చితంగా తను చేసేటువంటి ప్రతి నిర్ణయం విషయమై దేవుని వద్దకు విచారణ చేయాలా లేదా? చెప్పండి, చేయాలి. కానీ ఒక విషయం దగ్గర సౌలు విచారణ చేయలేదు. దేవుని మాటను కూడా ధిక్కరించాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను చూస్తేనేమో దేవునినే విసర్జించి దేవుని పరిపాలన వారి జీవితంలో జరగకుండగా వారు దేవుని తృణీకరించారు. సరే, వారు అన్న మాట ప్రకారంగా నా జీవితం, ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఆశపడతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడైనా కావచ్చు, లేకపోతే మీ జీవితంలో ముందుకు వెళ్తున్న విధానంలో ఎప్పుడైనా కావచ్చు, ఒక విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంటే, దేవుడు ప్రతి విషయంలో నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చిత్తాన్ని కనుగొనడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఏంటది? దేవుని చిత్తాన్ని. అందరూ వాక్యం అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో దేవుడు ప్రతి విషయంలో తన చిత్తాన్ని గ్రహించడానికి దేవుడు కోరుతూ ఉంటాడు. అది ఏదేమైనా కావచ్చు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక్కసారి ఆ మాట చూపిస్తాను. నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. ఒక్క నిమిషం దాన్ని చదివి మరలా నేను చదివినటువంటి వాక్యాలకు మనం వద్దాం. 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుదాం. దినములు చెడ్డవి గనక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకొనొచ్చు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. ఏ చిత్తము చాలు. ఏ చిత్తము గట్టిగా చెప్పాలి. ఏ చిత్తము? ఎవరి చిత్తాన్ని? గట్టిగా చెప్పాలి అందరూ. ఎవరి చిత్తాన్ని? దేవుని చిత్తాన్ని ఏం చేయాలంటున్నాడు? గ్రహించాలి. గ్రహించడమే కాదు, నెరవేర్చాలి. ప్రతి విషయంలో మనం దేవుని చిత్తం కనుగొనటం అనేది చాలా అవసరమే. అర్థమైందా? సో నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి ఒక పాఠాన్ని నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. అదేంటంటే, నా జీవితంలో, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా నేర్చుకోవచ్చు ఆ విషయాన్ని. నీకు నాకు ఏది కావాలో మన తండ్రికి బాగా తెలుసు. అవునా? అది మన భవిష్యత్తు గురించి అయినా, లేకపోతే యవనస్తులుగా వివాహ సంబంధం విధానంలో కానీ, లేకపోతే ఆధ్యాత్మిక విషయంలో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ప్రతి విషయంలో తగిన సమయంలో నీకు ఎలాంటిది ఏది ఇవ్వాలో మన పరలోకమున్న తండ్రికి బాగా తెలుసు. అవునా కాదా? కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఏదైతే ఎన్నుకుంటామో, మనం ఏదైతే కోరుకుంటామో అదే చాలా శ్రేష్టమైనది అనుకుంటాం. కానీ మానవులుగా మనం ఎన్నుకున్నటువంటి ఆలోచన దేవునికి చాలా విరుద్ధమైంది ప్రతి సమయం కూడా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒకవేళ నువ్వేదన్నా కావాలనుకుని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు ఇది కావాలని అనుకుంటున్నాను, నాకు ఇది ఇస్తావా అని అడిగితే, దేవుడు తన చిత్తమై ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకో, ఇది నీదే అని అంటాడు. ఒకవేళ దేవుని చిత్తం కాదు అనుకోండి, దేవుడు వద్దని చెప్తాడు. సో దేవుడు ఎందుకు వద్దన్నాడో మనం గ్రహించాలి. లేదు, దేవుడు వద్దు అని అన్నా కానీ నాకు కావాలి అని అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు బలవంతంగా ఆపే దేవుడు కాదు. ఏం చేసేవాడు కాదు? చెప్పండి చెప్పాలి.
దేవుడు బలవంతంగా ఆపేవాడు కాదు. నిన్ను బలవంతం చేయడు, ఏ విషయంలో నిన్ను బలవంతం చేయడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, మనసులో పెట్టుకోండి. ఏ విషయంలో నిన్ను బలవంతం చేయడు. అంటే నువ్వు వద్దన్నావు, దేవుడు ఏమో వద్దన్నాడు కదా, నాకు కావాలంటున్నావు కనుక రే వద్దురా, నీకు అది హాని కలిగిద్దని చెప్పే విషయమై నువ్వు వద్దు దేవుడు వద్దు అని అన్నాడు కనుక నువ్వు కావాలని అంటున్నా బలవంతం చేసి దాన్ని ఎలాగోలా ఆపడానికి దేవుడు ప్రయత్నం చేయడు. సరే కానీ అంటాడు. ఇప్పుడు నువ్వు తీసుకున్న తర్వాత దాన్ని బట్టి అది దేవుని చిత్తము కాదు కనుక దేవుడు వద్దు అన్నాడు అన్న సంగతి నీకు అర్థమైంది కనుక ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో పరిస్థితి ఏదైనా ఎదురయ్యి దేవా ఏంటి నాకు సహాయం చేయను అడిగినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చే ముందు నీతో చెప్పే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? అరే నాయన, నేను ఆల్రెడీ నీకు చెప్పా ఇది నా చిత్తము కాదని, అయినా కానీ నువ్వు కావాలని కోరుకున్నావు. సహాయం చేయకుండా అయితే ఉన్నాడు, చేస్తాడు ఖచ్చితంగా. కానీ నీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే అది నేను వద్దన్నాను కానీ నువ్వు కావాలని కోరుకున్నావు అని. సో ఇది నా జీవితంలో నేర్చుకున్నటువంటి మొట్టమొదటి పాఠం. సో అలాగే ఇజ్రాయేల్ ప్రజల్లో కనుక జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని గ్రహించేటువంటి వారుగా మనం ఉండాలి. ఆమెన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? దేవుని చిత్తాన్ని మీ జీవితంలో గ్రహించిన వారే ఉండాలి. ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి ఇష్టపడుతుంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? మాకు వద్దయా, మాకు రాజే కావాలి. సో రాజును వారు అడిగారు కనుక అక్కడ మనం చూసాం ఇందాక, నన్ను విసర్జించారు వారు, నన్నే వద్దనుకుంటున్నారు. సరే వారు కోరుకున్నట్లుగానే వారికి రాజును నియమిద్దాం అని దేవుడు మొట్టమొదటి రాజుగా, ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా సౌలుని ఎన్నుకున్నాడు. సౌలుని ఎన్నుకున్న తర్వాత ఆయన దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఎలా పరిపాలించాలో అలాగున సరైనటువంటి విధానంలో పరిపాలించవలసినటువంటి రాజుగా సౌలు ఉండవలసిన వాడుగా ఉండాలి. అయితే కానీ ఒక విషయంలో సౌలు దాన్ని తప్పిపోయాడు. ఏంటంటే దేవుడు ఒకరోజు సౌలును పిలిచి, నాయన నీ మీద నా ప్రజల మీదగా ఉన్నటువంటి శత్రువులు అనేటువంటి వారందరినీ నువ్వు సంహరించాలి అని శత్రువులు అయినటువంటి వారి గురించి చెప్పాడు. వారి పేరు ఏంటంటే అమాలేకీలు. ఎవరి పేరు చెప్పండి? ఎవరు చెప్పాలి? ఎవరెవరు? అమాలేకీలు. సో అమాలేకీల్ని చంపడానికి అమాలేకీలందరినీ సమూలముగా నాశనం చేయమని దేవుడు చెప్పాడు. ఒకసారి చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అసలు ఏం జరిగింది ఇక్కడ అనే దాని గురించి. మొదటి 233 పాత నిబంధన, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. సౌలు 35 ఏండ్లు ఆరంభించినప్పుడు అతడు 2వ సంవత్సరం ఇజ్రాయేల్ ఏలెను. ఇజ్రాయేలులు 3,000 మందిని ఏర్పరచుకునేను. వీరిలో 2,000 మంది మిష్కాలో బేతేలు కొండన సౌలు దగ్గర నుండిరి. 1,000 మంది బెన్యామీను గిబియోనులో యోనాతాను వద్ద నుండిరి. మిగిలిన వారు అతడు వేరు వేరు డేరాల్లో పంపివేశాను. యోనాతాను గిబియోనులో ఉన్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను. మరియు దేశమందంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇజ్రాయేలు ఫిలిష్తీయులకు హేయులైరి. ఇజ్రాయేలులకు వినబడగా జనులు గిల్గాలో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రం నుండి ఇసుక రేణువు అంత విస్తారమైన జనసమూహం సమకూర్చుకుని వచ్చిరి. వీరు బయలుదేరి బెతయోను తూర్పు దిక్కున మిష్కాలో దిగిరి. ఇజ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో నుండుట తెలుసుకొని గుహలలోను పొదలలోను మొట్టలలోను ఉన్న స్థలములలో కుప్పలలో దాగిరి. కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిల్గాలునకు వెళ్ళిపోయారు కానీ సౌలు ఇంకను గిల్గాలోనే ఉండెను. జనులందరూ భయపడొచ్చు అతను వెంబడించిరి. సో 8వ వచనం, సౌలు సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానకు రాకపోవుట జనులు తన యొద్ద నుండి చెదిరిపోవట చూచి దహన బలులను సమాధానం నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలులను అర్పించను. అతడు దహన బలులు అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమి అని అడగగా అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి
చెదిరిపోవుట, నిర్ణయ కాలంలో నీవు రాకపోవట, ఫిలిష్తీయులు మిష్కాలో కూడి ఉన్నట్టు నేను చూచి, ఇంకను యెహోవా శాంత పరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలులను అర్పించాను. అందుకు సమూయేలు, ఇట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకువై పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతేవి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. ఎవరు నియమించాడు? దావీదుని. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా నేను చదివిస్తానికి కారణం ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థం కావాలి. తీసుకునే నిర్ణయాల విషయమే. అర్థం కాకపోతే వ్యర్థమే, నష్టమే. సో దేవుడు సౌలుని నియమించిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఏం చేయాలనుకున్నాడు? స్థాపించాలనుకున్నాడు. అక్కడ చూస్తున్నాం కదా, నీ రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థాపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అని 13వ అధ్యాయం 13వ వచనం చివరి భాగంలో మనం చూస్తున్నాం. సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నట్టుగా. కానీ ఇక్కడ ఏమి అవివేకమైన పని చేశాడు? ఇక్కడ సౌలు ఏం అవివేకమైన పని చేశాడు? ఆజ్ఞను మీరాడు. దేనికి మీరాడు? దేని విషయంలో? శత్రువులను సంహరించే విషయమై దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినాడో దానిని మీరి, అదే విషయమై సౌలుకి కలిగిన భయమును బట్టి ప్రజలు అతని నుండి పారిపోతున్నారని సౌలు చూసి దాన్ని తట్టుకోలేక సమూయేలు రాకుండానే దహన బలులు అర్పించాడు. సో ఈ పని దేవునికి ఎలా అనిపించింది? అసహ్యంగా అనిపించింది. అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఈ పని దేవునికి ఇష్టంగా లేదు. అంటే పాత నిబంధనలో రాజు ఏ పని కొరకైతే నియమించబడ్డాడో ఆ పని మాత్రమే చేయాలి. ఒకవేళ రాజు ఏ పనికి నియమించబడ్డాడో ఆ పని మీరు వేరొకటి చేస్తే ఖచ్చితంగా అది తగింది కాదు. దహన బలులను అర్పించే విషయమై దేవుడు బైబిల్లో యాజకులను నియమించాడు. పాత నిబంధనలో రాజు పని రాజే, యాజకుడి పని యాజకుడే, ఎవరి పని వాళ్ళే చేయాలి పాత నిబంధనలో. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? ఒకే నిర్ణయం తీసుకున్నాడు. అరే ఇటే చూస్తేనే ప్రజల నాయకులు వెళ్ళిపోతున్నారు, నేనేం చేయాలి? నాకు అర్థం కావట్లే, ఇక లేదు, లాభం లేదు, దేవుడు ఇంకా కోపంగా ఉన్నాడేమో, కనుక ఆయన శాంతపరచడానికి ఏం చేద్దాం? సమాధానం బలులను అర్పిస్తాం, నా దగ్గర తీసుకొచ్చేసేయండి, నేను అర్పిస్తా బలి. సో బలి అర్పించాడు. వెంటనే ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. అరే బుద్ధిహీనుడా, నువ్వు చేసిన పని ఏంది? అని అంటే ఏమంటున్నాడు? నాయన నువ్వేమో శత్రువుల తరుముతూ ఉన్నారు కనుక ప్రజలు పారిపోతున్నారు, దేవుని ఆజ్ఞను ఇంకా నేను తట్టుకోలేకపోయాను, అదిగాక నువ్వు నిర్ణయ కాలంలో నా దగ్గరికి రాలేదు, ఇక నా వల్ల కాలం, అందుకే నేను సాహసించి బలి అర్పించా. సో ఇప్పుడు ఏమంటున్నాడు సమూయేలు సౌలుతో? నీవు దేవుని ఆజ్ఞను గైకొనలేదు గనక ఎట్లాగా? చెప్పండి ఎట్లాగా? కొన్నిసార్లు తొందరపాటులో మనం అవివేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఎట్లాగా? ఇక్కడ ఒకడు ఉన్నాడు, నాతో పాటు వచ్చాడు, ఉదాహరణ చెప్తున్నా. హల్లెలూయా చెప్పండి మీరు, హల్లెలూయా. అర్థమవుతుంది నేను మాట్లాడేది? కొంచెం జాగ్రత్తగా ఆసక్తితో వినడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా అవసరమైనటువంటిది నిర్ణయాల విషయమై. కొన్నిసార్లు మన జీవితంలో మనకేం చేయాలో అర్థం కానప్పుడు మన అడుగు ముందుకేసే విషయంలో చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం ఏదో ఒక విషయం గురించి, భవిష్యత్తు గురించి. కానీ కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటను కూడా మనం వినకుండా ఏం చేస్తూ ఉంటామంటే సొంత బుద్ధితో
మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. సో మనం సొంత నిర్ణయాలు, దేవుని మాటను కూడా లెక్క చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం కనుక, సో దేవుని పని ఏదైతే మన జీవితంలో జరగవలసిందో అది ఆగిపోతూ ఉన్నది. సో ఇక్కడేమో దేవుడు సౌలుని ఎన్నుకొని రాజ్యాన్ని స్థాపించాలి, రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. కానీ అతను చేసినటువంటి బుద్ధిహీనమైనటువంటి పనిని బట్టి, తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి రాజుగా ఉండడానికి ఎంత మాత్రం అర్హుడుగా అంటే అర్హత ఏమైపోయింది? కోల్పోయాడు. కారణం ఏమిటి? నిర్ణయం. అంటే ఆజ్ఞ మీరాడు. ఆజ్ఞ మీరటంలో కాదు, దేవుని మాటను పెనచెవును పెట్టాడు, దేవుని మాటను ఉల్లంఘించాడు, సొంత నిర్ణయం తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆ సొంత నిర్ణయాన్ని బట్టి ఏమైపోయింది? దేవుడు ఆలోచన కూడా చెప్పాడు కదా, నేను నిన్ను స్థాపించాలనుకున్నాను నీ రాజ్యాన్ని, కానీ నువ్వు ఒక్క అవివేకమైనటువంటి బుద్ధిహీనమైన పనిని బట్టి, నిర్ణయం ద్వారా నువ్వు చేసుకునేటువంటి పనిని బట్టి ఇక నువ్వు ఎంత మాత్రం ఇజ్రాయేల్ మీద రాజుగా ఉండడానికి అర్హుడివి కాదు. ఇక నీతోనే అయిపోయింది. ఇక నీ తర్వాత ఎవడూ కూడా నీ సంతానం నుండి రాజుగా ఉండడానికి వీలు లేదు. చాలాసార్లు అందుకే నేను ముందు ప్రారంభించిన ముందు ఈ మాట నేను చెప్పాను. మనం చూసే పరిస్థితి విషయమై, ఆలోచన చేసే దాని విషయమై, వినే విషయమై, ఏది చూస్తున్నామో ఏది వింటున్నామో దాని విషయంలో మనం జాగ్రత్తగా లేని వారంగా ఉన్నట్లయితే మన జీవితంలో వచ్చేటువంటి భయమును బట్టి, లేకపోతే ఆశను బట్టి అందరూ నాతో ప్రజలు ఉండాలి అని అనుకుంటాం కదా. చెప్పిన మాట అర్థమైందా? ప్రజలు ఎల్లప్పుడూ నా చుట్టూ ఉండాలి, నాతో మాట్లాడుతూ ఉండాలి, నన్ను ఎవరు కూడా వెలివేయకూడదు అందరూ అనుకుంటారు. అంతేనా కదా? చెప్పండి. ఎవడు కూడా వెలివేయబడినటువంటి విధానంలో నేను ఉండను ఇక్కడ, ఈ ప్రజలందరూ నన్ను పలకరిస్తున్నారు, ఈ ప్రజలందరూ నాతో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడకుండా ఉందాం అనుకుంటే వీళ్ళందరూ నాతో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిపోతాను అని అనుకుంటాడేనా? చెప్పండి అమ్మా. ఎవడు అనుకోడు కదా. సో ఖచ్చితంగా మనిషి అన్నవారు అందరూ కూడా కలిసి ఉండాలి అనుకుంటారు. అది తెలియనోడైనా తెలియనోడైనా చూసినప్పుడు పలకరించి ఏదో ఒక మాట కలిపి వాటితో ఏదో ఒక సంభాషణ చేయడానికి అందరూ ఆశ కలిగినటువంటి ప్రజలుగా ఉంటాం, మానవులుగా. అవునా కదా? కానీ ఇక్కడ సౌలు జీవితంలో మనం చూసినప్పుడు తను ఒక రాజుగా ప్రజలు భయముతో శత్రులు చంపుతున్నారు అనేటువంటి భయము ద్వారా ప్రజలందరూ పారిపోతుండడం చూసి సౌలు తట్టుకోలేకపోయాడు. సౌలు తట్టుకోలేకపోయి ఏం చేయడం ప్రారంభించాడు? దేవుని మాటను లెక్క చేయకుండా తన సొంత నిర్ణయంతో దహన బలి అర్పించాడు. సో ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో ఈ వ్యాధితో వ్యాధి భయంతో ఉన్నటువంటి ఇదే కాకుండా, ఈ వ్యాధి భయాన్ని బట్టి మాత్రమే కాకుండా ప్రజలు వ్యాధిగ్రస్తులుగా చచ్చిపోతున్నది కాకుండా, ప్రాముఖ్యంగా ఎక్కువగా ఈ లోకంలో ఉన్నటువంటి విధానంలో ప్రజలు దేని ద్వారా చనిపోతున్నారంటే ఒంటరితనం. అవునా కదా? దేని ద్వారా? సో నీ జీవితంలో ఎదుర్కొనే సవాలు విషయమై నువ్వు ఒంటరితనంగా ఉన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నేను చచ్చిపోతున్నానంటే నీ జీవితానికి అదే అంతం అని సమస్యలు అయిపోతుంది అనుకుంటే సరైనది కాదు. అంటే నీ జీవితంలో నువ్వు గెలవట్లేదు, కానీ నువ్వు ఓడిపోతున్నావు. నా జీవితంలో నేను గెలవాలనుకుంటున్నాను. ఎంతమంది నా జీవితం నేను గెలవాలనుకుంటున్నాను అంటారు? అందరం మన జీవితంలో బతికిన దగ్గర నుండి, పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా, మనం ముసలోళ్ళు అయ్యేదాకా ఎంతవరకైనా ప్రతి విషయంలో నేను గెలవాలి అని అందరూ అనుకుంటాం. ఈరోజు ఆ గెలుపు విషయమై సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఒంటరితనంగా ఉండటం ద్వారా ప్రజలు లేనటువంటి వారే ఏదో ఒక విధానం ద్వారా సాతానుడు అనేకమైనటువంటి ఆలోచనలతో ప్రజలను నింపి ఒంటరిగా ఉన్నావు ఇంకేం చేస్తావని, ఇక ఏదో ఒక ఆలోచన ద్వారా నిరుత్సాహానికి, నిస్పృహకు గురి చేసి అనేక రీతులుగా మరణానికి దారి తీస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజుకి అనేక మంది సినిమా ఇండస్ట్రీలో చూస్తే చాలామంది చనిపోతున్నారు. కేవలం వారు మాత్రమే కాదు, అనేక మంది వారు చనిపోతున్నారు. కారణం ఏంటంటే
నీ జీవితంలో నువ్వు గెలవడానికి ఇష్టపడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీవు ఆ పరిస్థితి విషయమే అధిగమించగలుగునట్లుగా నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము సరైనదిగా లేకపోతే ఖచ్చితంగా నీ జీవితం ముగించబడిద్ది. సో ఒంటరితనం అనేది ఒక సాతానుడు పెట్టేటువంటి ఆలోచన. నీ చుట్టూ జనాలు ఉన్నారు, నువ్వు ఒక్కడే ఒంటరివాడివి కాదు. అలాగే దేవుని ఎరిగినటువంటి ప్రజలు కూడా చాలాసార్లు నేను ఒక్కడనే ఉన్నాను, నేనేం చేయలేకపోతున్నాను, నాకెవడు లేడు అంటూ ఉంటారు. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు ఉంటే నాకు చాలేసి అన్న పాట పాడినప్పుడు మాత్రం సప్పుడు కొట్టి నీవు ఉంటే నాకు చాలేసి అంటారు. కానీ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ముక్కులు చీదేస్తా. అసలు ఎట్లా అంటే బకెట్ పెడితే బకెట్లు నిండిపోతాయి. ఏందది? ఏడుపు. బకెట్లు నిండుతాయి అన్నమాట. కరువు ఉండదు వాళ్ళకి. ఇక్కడ మాత్రం పాట పాడేటప్పుడు ఇంకా నువ్వు లేకపోతే బతకలేమయ్యా. పరిస్థితి వస్తే మాత్రం చస్తే ఏం బతుకు, చస్తే బాగుండు అనుకుంటాం. చూడండి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో ఆలోచన చేయండి. చెప్పింది అర్థమవుతుందా? సో ఒకే నిర్ణయం మన జీవితంలో మనం ఎదగాలన్నా, మనం పడాలన్నా ఒకే నిర్ణయం. నీ భవిష్యత్తులో నువ్వు విజయవంతుడు కావాలన్నా, నువ్వు ఎలా ఉండాలన్నా ఒక విషయానికి జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పరిస్థితిలో నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని ఎరిగిన వాడువైతే అది ఎంత కష్టతరమైనదైనా నువ్వు పోరాడుతూనే ఉండడానికి దేవుడు కోరుతూ ఉంటాడు. నువ్వు పోరాడుతున్న కొలది దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? నువ్వు పోరాడుతున్న కొలది దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సిద్ధపరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి నేను చెప్పేది అర్థమవుతుందా లేదా మీకు? ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి ఇక్కడికి వెళ్తుందా? పైకి వెళ్ళిపోతుందా? అమ్మా చెప్పండి. 9 అయింది. వెళ్ళిపోతుందా? ఇటు వెళ్తుందా? వెళ్తుందా? ఏదైనా ఇనప వస్తువు మనం గొడ్డలు కానీ లేకపోతే దాని ఏమంటారు ఉలి కానీ ఏదైనా తయారు చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఏం చేస్తారు దాన్ని? ఆ ఇనుముని తీసుకొని కాలబెడుతూ ఇప్పుడు అది సరైనటువంటి షేప్లోకి సరైనటువంటి ఎలాగైతే చేయబడాలో ఆ విధంగా వచ్చే వరకు ఏం చేస్తాడు వాడు? కాలబెడతా కింద ఒక బలమైనటువంటి ఇనపది మళ్ళా ఆ కాలినటువంటి దాని మీద పెట్టి మళ్ళీ పైన ఏం చేస్తూ ఉంటాడు? పైన దేని పెట్టి? బలమైన దాన్ని పెట్టి. ఇంక అర్థమవుతుంది నేను చెప్పేది. సో అంటే ఇప్పుడు ఎన్ని పడుతున్నాయి దానికి? అగ్నిలో కాల్చబడుతుంది. సో ఇప్పుడు దాని సరైనటువంటి ఆ షేప్ రావడానికి, షేప్ తెలుగులో ఏమంటారు నాకు తెలియట్లే, సరే ఆకారం రావడానికి ఇప్పుడు పుటం వేయబడుతుంది, అగ్నిలో కాల్చబడుతుంది. మళ్ళా కింద ఒక గట్టిది, మళ్ళా పైన ఒక దెబ్బ. అంటే ఎంత బాధను అనుభవిస్తుంది. సో ఎట్టకేలకు చివరికి వచ్చేసరికి ఆకారం వచ్చింది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఎప్పుడు అర్థమవుతుందా? సో నువ్వు వెళ్ళేటువంటి ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితి అంతా కూడా నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తి అయితే తొందరపడి వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఎదురు చూడు దేవుని విషయమై. దేవుడు ఏం చెప్తున్నాడు నీకు? ఖచ్చితంగా నీతో ఉంటాడు దేవుడు. నీతో లేడు అని నేను అన్నాను, నీతో ఖచ్చితంగా ఉంటాడు దేవుడు. అయితే నీవు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి వెళ్తున్నప్పుడు ఒక విషయానికి జ్ఞాపకం పెట్టుకో. ఏంటంటే నిన్ను ఒక దాని కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అందుకే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి. సో అలా కాకుండా అనేకమైన ఇతర ఆలోచన ద్వారా సాతానుకు చోటిచ్చి నీ జీవితంలో భయమును బట్టి నీ నిర్ణయం సరైనదిగా లేకుండా ఇంకోటి ఏదో తీసుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా నీ జీవితం ముగించనన్నా ముగిస్తావు, లేకపోతే నువ్వు ఇంక ఎలా ఉంటావో నీకే తెలియదు. ఇంకా అది ఊహించలేవు అన్నమాట. అర్థమవుతుంది నేను మాట్లాడేది? సో ఇక్కడ దేవుడు సౌలు కూడా అలాంటిదే. అంటే దేవుని మాటను మనం పెడచెవుని పెట్టి మనం తీసుకునే నిర్ణయం సరైనదిగా లేకపోతే మన జీవితానికి చాలా నష్టం. అది రాజుగా ఎన్నుకున్నటువంటి సౌలు రాజుగా తృణీకరించబడ్డాడు. కారణం ఒకే నిర్ణయం. ఆజ్ఞను మీరాడు,
సొంతగా నిర్ణయం తీసుకున్నాడు, సొంతగా చేశాడు. ఇక్కడ దేవుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ జరిగినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు సరి చేసుకోవడానికి. కానీ మరలా సరి చేసుకున్నాడంటే మరలా సరి చేసుకోలే. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, 17 కాదు 16వ అధ్యాయం అనుకుంటాను. 16వ అధ్యాయం. ఇక్కడ తృణీకరించబడ్డ తర్వాత రాజుగా ఉండడానికి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దాని విషయమై క్షమించండి, అదే 15వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయము మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. మొదటి నుంచి చదువుకుంటూ వస్తే మరి సమయం 9:30 అవుతున్నది. మొత్తం చదవాలంటే కొంచెం కష్టం. మొదటి వచనం చదువుదాం, ఒక్కసారి మొదటి వచనం చదువుదాం. అమాలేకీయులు జ్ఞాపకమే. కనికరింపగా అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి పసిపిల్లలనేమి చాలు. ఇప్పుడు 10వ వచనం చదువుదామా ఒకసారి. 10వ వచనం చదవండి. సెలవు ఇచ్చాను, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయినను గనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టెను. సౌలు కర్మేలులోకి వచ్చి అక్కడ చదువు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చారు. నీ దేవుడైన చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉంచిరని మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసితిమి అనగా సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేయుతునని వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగాను ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయమని వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా నీవెందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజుకు అగునును తీసుకొని వచ్చి కానా అని అమాలేకులు నిర్మూలన చేసి తిని
అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు, మరలా ఇక్కడ కూడా రెండోసారి అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటన్నిటిలో తీసుకుని వచ్చి సమూయేలుతో చెప్పును. ఇప్పుడు 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. అర్థమైంది చదివింది? రెండోసారి దేవుడు పిలిచి నాయన నిన్ను అభిషేకించిన కనుక నువ్వు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? అమాలేకీలందరినీ కూడా సమూలముగా నాశనం చేసాయి. మొట్టమొదటిసారిగా 13వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ కూడా తప్పు చేశాడు, సొంత నిర్ణయం తీసుకుని. ఏమని? ప్రజలు భయపడుతున్నారు కనుక, భయపడి పారిపోతున్నారు కనుక సమూయేలు రాకమునిపే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి సొంత నిర్ణయం ద్వారా బలర్పించాడు. ఇప్పుడు రెండోసారి మరలా దేవుడు పిలిచి అమాలేకులను చంపమన్నాడు. ఇప్పుడు సౌలు అలాగున్న దేవుడు ఆజ్ఞను బట్టి వెళ్తూ ఏం చేయడం ప్రారంభించాడు? చంపలా. శత్రువులని అందరినీ కూడా ఏం చేయలేదు? చంపలేదు. చంపకుండా ఏం చేశాడు? మంచిగా ఉన్న వాటన్నిటిని తీసుకున్నాడు. మంచిగా అంటే బాగా బలిష్టంగా ఉన్నటువంటి ఎడ్లు, గొర్రెలు, మేకలు వీటన్నిటిని తీసుకున్నాడు. అమాలేకులు సొమ్మంతటిని తీసుకున్నాడు. ప్రజలను కూడా కొంతమందిని చంపాడు, కొంతమందిని వదిలిపెట్టాడు. రాజుని వదిలిపెట్టాడు చంపకుండా. ఆ చివరి వరకు చదువుకుంటూ వస్తే సమూయేలే రాజును చంపుతాడు. సౌలు వదిలిపెట్టాడు, నేను నిన్ను చంపుతాను అని చెప్పి దేవుడు చెప్పాడని ఆ అమాలేకుల రాజును చంపేస్తాడు. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ దేవుడు ముందే చెప్పాడు కదా సమూయేలుకి, ఏమని? నేను సౌలుని రాజుగా నియమిస్తే అతను నా ఆజ్ఞను మీరి ఏం చేస్తున్నాడు? సొంతగా చేస్తున్నాడు, సొంత నిర్ణయం ద్వారా. నేను చాలా బాధపడుతున్నా అని దేవుడు చెప్పినప్పుడు సమూయేలు ఏం చేశాడు? రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఏడ్చాడు. అక్కడ మనం చదివాం కదా 12వ వచనంలో, 11వ వచనం, 10-11వ వచనం చదివాం కదా. సౌలు నన్ను అనుసరింపక, ఎవరిని అనుసరింపక? దేవుణ్ణి. నన్ను అనుసరింపక ఏం చేస్తున్నాడు? వెనుతీసి నా ఆజ్ఞలు గై కొనకపోయిన గనక అతన్ని రాజుగా నియమించినందుకు నేనేం చేస్తున్నా? పశ్చాత్తాపడుతున్నా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. చూడండి 10-11 వచనం చదువు. అందుకు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను. ఇప్పుడు 11వ వచనం చదివితే అర్థమైంది. అంటే ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? సమూయేలుతో. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏమని? సౌలుని నేను ఎన్నుకున్నా, కానీ నా మాట అంగీకరించకుండగా, నా మాటను అనుసరించకుండగా, నేను చెప్పిన మాట వినకుండా తను సొంతగా చేస్తున్నాడు కనుక అతను రాజుగా నేను ఎందుకు నియమించానో దాని విషయం నేను చాలా బాధపడుతున్నా. సో బాధపడుతున్నానని చెప్పినప్పుడు వెంటనే సమూయేలు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో సౌలు గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా, సౌలు చేసేదాని కొరకు క్షమించు అని. ఉదయాన్నే లేచి వెళ్ళాడు సౌలు దగ్గరికి. వెళ్ళగానే దహన బలి అర్పించాలి కదా సమూయేలు. ఇప్పుడు వినపడుతున్నాయి శబ్దాలు. అయ్యా, సౌలు అంటున్నాడు వచ్చి, సమూయేలు దేవుడు నిన్ను దీవించును గాక అన్నాడు, ఆశీర్వదించాడు. నువ్వు దేవుడు నాకు ఆజ్ఞాపించినట్లుగా అమాలేకులందరినీ నేను చంపేశా అని అన్నాడు. ఇప్పుడు సమూయేలు అన్నాడు వచ్చి, ఒకవేళ నువ్వు చంపితే మరి నాకు ఆ శబ్దాలు ఏంటి? గొర్రెల శబ్దం వినపడుతున్నాయి, ఎడ్లు అరుస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలన్నీ ఏంటి అంటే, లేదు నేనైతే ఏం చేయలా. ప్రజలందరూ కలిసి ఏం చేశారు తెలుసా? నీ దేవునికి బలర్పించడానికి వాటిని తీసుకొచ్చారు. రోగంగా ఉన్నాయి, జబ్బుగా ఉన్నాయి, మంచిగా లేకుండా ఉన్నాయి, అన్నిటిని చంపేశారు. బాగున్నాయి వరకు మాత్రమే తీసుకొచ్చారు అన్నాడు. అక్కడ చూడండి మాట కూడా ఎలా మారిపోయిందో. ఏమంటున్నాడు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం మీకు ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా అవసరం ఈ మాటలు.
మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే ఇతను ఈ సౌలు విషయంలో దేవుని నిర్ణయం కనపడుతుంది, దేవుని ఉద్దేశం కనపడుతుంది. అలాగే సొంత ఆలోచన ద్వారా ఎలా జరిగిందో, తన జీవితం ఎలాంటి నష్టం జరిగింది అనేది కూడా కనపడుతుంది ఇక్కడ. అందుకే చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది చాలా యవనస్తులకు చాలా ఉపయోగకరం. యవనస్తులకు మాత్రమే కాదు, అందరికీ కూడా. మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ, అలాగే సంఘముగా, కాపరిగా, విశ్వాసుల కొరకు, అలాగే కాపరిగా తన జీవితంలో ఆయన తీసుకునే నిర్ణయాల కొరకు, అలాగే మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో. సో వెంటనే ఏమన్నాడు? నీ దేవుడు అని అన్నాడు. అంటే మాట కూడా ఏమైపోయింది? సౌలు మాట కూడా. అంటే ఇప్పుడు ఎవరు సౌలుని ఎన్నుకున్నాడనే విషయాన్ని కూడా సౌలు ఏం చేసి ఉంటాడు? ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు. సో వెంటనే ఉన్నాడు, అరే నువ్వు ఎంత పనికి మాలినోడివి సౌలా, నువ్వెంత పనికి మాలినోడివిరా. దేవుడు అలుపుడుగా నీవు ఉంటే, ఎన్నిక లేనోడుగా నిన్నుంటే, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, రాజుగా నియమించాడు, తలగా చేశాడు. నువ్వు దేవుని మాటను కూడా ధిక్కరించి ఈ దోపుడు సొమ్ముకు నువ్వు ఆశపడతావా అన్నాడు. చదివాం కదా మాట. ఈ పాపాత్ములైనటువంటి అమాలేకీయుల యొక్క దోపుడు సొమ్ముకు నువ్వేం చేస్తున్నావు? ఆశపడ్డావు. అందుకే దేవుడు నీ విషయమై నిన్ను తృణీకరించాడు. మరలా అక్కడ అంటున్నాడు, నేను కాదయ్యా, నేను కాదు, ప్రజలు తీసుకొచ్చారు, నన్నంటావేంది? నేను కాదు. మరలా ఏమన్నాడు అక్కడ? నీ దేవునికి బలి అర్పించడానికి ప్రజలు తీసుకొచ్చారు అంటున్నాడు. సో వెంటనే సౌలు ఏమన్నాడు? క్షమించండి, సమయంలో ఏమన్నా 22వ వచనంలో, ఒకడు సమీపించి ఆలకించుట, ఒకడు మాట వినుట శ్రేష్ఠ. ఒకసారి 22వ వచనం చదువుదామా? తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించుతున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నేను రాకపోయినా పర్లేదు, ఏదో కొబ్బరికాయో లేకపోతే ఓ కానుకో, 10 రూపాయల కానుకో, లేకపోతే ఎంతో ఇస్తే సరిపోయిదిలే, నేను ఎందుకు రావటం, మన ఇంట్లో ఉండి ఎవరో ఒకరు చేత పంపిస్తే అలా ప్రార్థన చేస్తారుగా అని అనుకుంటారు చాలామంది. ఎందుకు అర్థం కాదు. రావచ్చు కదమంట ఏదో సాకులు చెప్తూ ఉంటారు. ఉన్నారా లేరా అట్లాంటి వాళ్ళు? ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. అవునా అవునా కదా చెప్పండి. చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే, నువ్వు ఇచ్చేదాన్ని దేవుడు ఆశించడు ఎప్పుడు. ఇక్కడ సౌలు జీవితంలో సౌలుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవునికి దహన బలులు ఒక్కటే కదా కావాల్సింది, నేను చేసేది కాదు. అందుకే నీ దేవునికి బలి అర్పిస్తానని తెచ్చాడు, నీ దేవునికి బలి అర్పిస్తానని తెచ్చాడు ప్రజలు అని అంటున్నాడు సమూయేలుతో. దేవుడు మాట వినడానికి ఇష్టపడుతున్నాడా? బలులను అడుగుతున్నాడా? అదే కదా ప్రశ్న ఉంది అక్కడ. అందుకే సమూయేలు అంటున్నాడు, అరే నువ్వు దేవునికి సమీపంగా చేరి ఆయన మాట వినడానికి దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన మాట వింటే సంతోషిస్తాడు. అంతేగాని నేనేదో అర్పిస్తే, నేనేదో ఇస్తే సంతోషిస్తాడు అని అనుకుంటే అది చాలా పొరపాటైన విషయమే. ఆలోచన చేయి. నీవిచ్చేది దేవునికి అవసరంలా. అర్థమైందా? నువ్వు రాకుండా కానుక పంపించి, లేకపోతే నువ్వు రాకుండా ఏదో తీసుకొచ్చి ప్రార్థన చేయండి అంటే అదిగా దేవునికి కావాల్సింది. నువ్వు కావాలి దేవునికి. ఇప్పుడు సౌలు దృష్టిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? నేను చేసే పని అవసరం లేదు దేవునికి, ఆయనకి కావాల్సిన ఓన్లీ బలి, అంతే. బలు అర్పిస్తే చాలు, సరిపోయిద్ది, ఇంకేం అవసరంలా అనుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఆ సమూయేలు అంటున్నాడు ఆ మాట, అరే నువ్వు దహన బలు అర్పించేటది కాదు కావాల్సిన దేవునికి, నువ్వు ఆయనకు సమీపంగా చేరి ఆయన మాట నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుని మాట పడచెవిన పెట్టేసి సొంత ఆలోచన తీసుకున్నటువంటి వారు ఉంటున్నారు. సో చివరికి వచ్చేసరికి ఏమైంది తెలుసా? శత్రువుని వదిలిపెట్టాడు, దేవుని మాటను విడిచిపెట్టి. చివరికి సౌలు గతి ఏమైందో తెలుసా? శత్రువు చేతిలో చచ్చిపోయాడు. అంటే నువ్వు శత్రువుకి అవకాశం ఇస్తే శత్రువు నిన్ను నాశనం చేస్తాడు ఖచ్చితంగా.
సో శత్రువుకి నువ్వు అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వు తీసుకునే నిర్ణయం విషయంలో దేవుని ఆలోచన ఏమైందో గ్రహిస్తూ నువ్వు తీసుకునే నిర్ణయంలో దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడివై ఆయన మాటను శ్రద్ధగా విని లోబడి అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. అప్పుడు నీ జీవితము ఎంతో సుఖవంతంగా సంతోషంగా ముందుకు సాగిద్ది. అప్పుడు నువ్వు ఒక పని ప్రారంభించిన, అది ఒక జాబ్ కావచ్చు, లేకపోతే నువ్వు చేసేటువంటి పని ఏదైనా కావచ్చు, ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఎంత అద్భుతంగా ప్రారంభించబడి ఉంటుంది సౌలు జీవితం రాజుగా చేయబడిన తర్వాత. కానీ చివరికి ఎలాంటి గతి పట్టింది సౌలుకి? శత్రువు చేతిలో చనిపోయాడు. విడిచిపెట్టాడు శత్రువుని, దేవుని మాటను ఉల్లంఘించి చివరికి శత్రువు చేతిలోనే చనిపోయాడు. సో ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి శత్రువులతో కూడినటువంటివి ఉండొచ్చు. ఒకవేళ అది పరిస్థితి కానీ, లేకపోతే మరొకటి ఏదైనా. అయితే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని నిర్ణయాన్ని, దేవుని మాటను శ్రద్ధగా విని దానికి లోబడకుండగా ఆ మాటను విన్న పడచెవుని పెట్టి నీ సొంత నిర్ణయాన్ని నువ్వు తీసుకోవడం ప్రారంభించి దేవునికి నేను దాని మాట వినకపోయినా పర్లేదులే, ఏదోటి ఇస్తే సరిపోయిద్ది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు కదా అన్నటువంటి ఆలోచనలో నువ్వు ఈరోజు ఉంటే నీ ఆలోచన సరైనది కాదు. అర్థమైందా? అదే విషయంలో, అదే విధానంలో నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేని విషయమై నువ్వు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నావో అది సరిగా లేకపోతే, దేవుని చిత్తాన్ని గ్రహించలేని వ్యక్తిగా, దేవుని ఉద్దేశాన్ని గ్రహించిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా శత్రు చేతిలో సంహరించబడతావు. అర్థమైందా? సో ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైనటువంటి జీవితమైనా, ఆధ్యాత్మిక జీవితంలో అయినా, సంఘ విధానంలో అయినా, అలాగే నీ వ్యక్తిగత జీవితంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల కొరకు నువ్వు చేసే ఆలోచన విషయమైనా, అలాగే ఒక యవనస్తుడిగా నువ్వు ఉన్నట్లయితే, అలాగే ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఆలోచన చేస్తూ ఏది చూస్తున్నావో, ఏది వింటున్నావో దాని విషయమై నువ్వు తొందరపాటు పడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి నువ్వు చాలా నష్టపోతావు నీ జీవితంలో. ఆలోచన చేయండి. మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు, అవునా? చెప్పండి, అవునా కాదా? మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు, మనందరినీ దేవుడు పిలిచాడు, రక్షించాడు. సో మనమందరం ఏర్పరచబడినటువంటి వారమై ఉన్నాం. సో మనమందరం ఏర్పరచబడిన వారముగా సౌలు వలె మనం ఉన్నాం. ఒక ఆత్మీయమైన విధానంలో దేవుని ఎరిగిన ప్రజలముగా. సో అయితే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం విషయంలో, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో నీవు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనదై ఉండాలి. ఒకవేళ ఏం కాదులే అన్నట్టుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా అది నీ జీవితానికి నష్టం. అర్థమైందా? సో ఈ నిర్ణయం తీసుకునే విషయంలో నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన మాటను గైకొనాలి, ఆయన మాటను శ్రద్ధగా వినాలి. అదొక్కటే నువ్వు చేయాల్సింది. మీరు చూడండి, మరలా చెప్తున్నాను, మీరు చూడండి ఒకసారి. ప్రజలు అడిగారు కనుక దేవుడు సౌలుని నియమించాడు రాజుగా. దేవుడు సౌలుని రాజుగా నియమించిన తర్వాత తన రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. కానీ అతను దేవుని మాటను ఉల్లంఘించాడు గనక తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రజలు పారిపోతారని చూశాడు, ప్రజలు వెళ్ళిపోతారు అనుకున్నాడు, ఇక లేదు లాభం లేదు అనుకున్నాడు, దేవుని మాట పక్కన పెట్టేశాడు, సొంతగా బలర్పించాడు. వెంటనే సమయాలు వచ్చాడు, నువ్వు చేసిన పని సరైనది కాదన్నాడు. సో మళ్ళీ రెండోసారి మరలా చెప్పాడు. చూడండి, ఒక్కసారి చూడండి ఎన్ని అవకాశాలు దేవుడు సౌలుకి ఇచ్చి ఉండొచ్చు. అంత మాత్రం కాదు, దావీదు ఎన్నుకొనబడిన తర్వాత కూడా దావీదుని తరుముతున్నప్పుడు దావీదు వెళ్ళి, నాయనా నా వెళ్ళిన వాడా, నేనేం చేశాను, నీకు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అని అన్నప్పుడు అలా పశ్చాత్తాపడి నువ్వేం చేయలేదురా బాబు అని చెప్పి మరలా వస్తున్నాడు, రాజ్యం సింహాసనం మీదకి కూర్చుంటున్నాడు. మరలా రెండో రోజు అట్లాగే దావీదుని తరుముతూ వచ్చాడు.
ఎన్నిసార్లు నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నిసార్లు పక్కకు పోతున్నా నీ నిర్ణయాల విషయంలో దేవుడు నీకు మరలా 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 అవకాశం ఇస్తున్నాడు. మరలా మరలా చెప్పండి, ఏమిస్తున్నాడు? అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవు నువ్వు? ఒకవేళ నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నీ గతి ఏమైందో నీకు కూడా తెలియదు. మాటలు వాస్తవంగా నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా. నువ్వు తీసుకునే నిర్ణయం విషయమై సరైనదిగా లేకపోతే నీ జీవితం ఎలాంటి అల్లకల్లోలమైన స్థితిలో ఉంటుందో నీకు కూడా తెలీదు. సో నువ్వు చేసే ప్రతి విషయమై ఇల్లు కట్టడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే నీ బిడ్డలు చదువు విషయంలో, లేకపోతే నీ భర్త సరిగా లేకపోతే ఒక యవనస్తుడిగా నువ్వు ముందు అడుగు వేయడానికి ఏం ఆలోచన చేస్తున్నావు? సో వీటన్నిటిలో నువ్వు తీసుకునే నిర్ణయం విషయమై నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు నీకు సరిగా అర్థం కాకుండా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలోకి రా, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా, ఇది నా పరిస్థితి, మరి ఈ విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నాతో మాట్లాడు, నాకు సహాయం చేయి. సో ఎప్పుడైతే అలా అడుగుతావో దేవుడు తన నిర్ణయం ఏంటో నీకు చెప్తాడు. దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. సో తన చిత్తాన్ని నీకు బయలుపరిచినప్పుడు నువ్వెల్లా చేయవలసిన ఏంటంటే ఆయన మాటకు లోబడటమే. ఒక ఆజ్ఞ నీకు జారీ చేయబడుతున్నట్లయితే, ఉదాహరణకి మేము బండి మీద వచ్చేటప్పుడు, ఖచ్చితంగా బండి మీద వచ్చేటప్పుడు ఏముండాలి చెప్పు నాన్న? గుంటూరు నుంచి వచ్చావు కదా, చిలకూరు సరే నర్సరావుపేట, ఏం కావాలి బండి మీద? పోలీసులు ఆపారు, నాకు ఏమడుగుతారు? ఎందుకు అడుగుతారు? ఎందుకు? ఇంకా అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రభుత్వ చట్టము నియమం ప్రకారముగా బండి నడిపే ప్రతి ఒక్కడికి లైసెన్స్ ఉండాలి. ఫస్ట్ అది, అవునా? సేఫ్టీ తర్వాత, సేఫ్టీ కూడా ముఖ్యమే, కానీ ఖచ్చితంగా బండి నడిపేవాడికి ఏం కావాలి? బండి నీదైనా కాకపోయినా కానీ నాకు బండి వచ్చు అనడానికి నియమం ప్రకారంగా, ప్రభుత్వం చట్టంలో నియమించినటువంటి నియమం ప్రకారంగా ఖచ్చితంగా ఏముండాలి? బండి ఎవడైనా తీసుకో, నీ బండి కాకపోయినా పర్లా, కానీ ఫస్ట్ అడిగేది ఏంటి? వాడు ఆగిపోయిన హెల్మెట్ కూడా అడగడు పోలీసు. ఫస్ట్ ఏ లైసెన్స్ ఉందా లేదా అంటాడు. ఫస్ట్ అది అడిగేది, అవునా? మిగిలింది ఏమో, హెల్మెట్ ఉందా, ఆర్సీ ఉందా, అది ఉందా, ఇది ఉందా అంటాడా? అవన్నీ తర్వాత సెకండరీ అయ్యి. ఫస్ట్ అడిగేది ఎందుకు అంటే నీ ప్రభుత్వ చట్ట ప్రకారముగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత అది ఖచ్చితంగా అవసరం ఎవరికైనా కానీ, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అది లేకపోతే ఫైన్, లేదా పోలీస్ స్టేషన్లో బండి పెడతారు, ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు కనుక. సరే, నేను ఉదాహరణ చెప్పడం గల ఉద్దేశం ఏమిటంటే, ఖచ్చితంగా నేను దేవుని మాట జారీ చేయబడ్డప్పుడు, దేవుని మాట నాకు అందించబడ్డప్పుడు నేను లోబడకపోతే అది నాకే నష్టం. అర్థమైందా? ఎవరికి? సో కనుక నువ్వు తీసుకునే నిర్ణయం విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు తీసుకునే నిర్ణయం విషయంలో చాలా జాగ్రత్తగా లేకపోతే అది నీకే నష్టం. మరలా చెప్తున్నా, దేవుని వాక్యంలో ఉంది, దేవుడు ద్విమనస్కులను ద్వేషిస్తాడంట. ఎవరిని? ద్విమనస్కులు అంటే చెప్పండి, ద్విమనస్కులు అంటే అర్థం ఏంటి? రెండు మనసులు. ద్విమనస్కులని దేవుడు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు, తిరస్కరిస్తాడు, ద్వేషిస్తాడు. అంటే ఆయనకి ఇష్టం ఉండదు. సో చాలామంది ఈనాటి దినాల్లో ఎలాంటి మనసు కలిగి ఉంటున్నారు తెలుసా? అలాంటి మనసే. ఇటు పక్క ఇటు దేవుని మాట దేవుడిదే ఏదో అంటారు అప్పుడప్పుడు. ఊరికే అన్నా నేను సరదాగా, అంటే ఏమైనా అలవాటు మాటలు కనుక చెప్తున్నా.
సో చాలాసార్లు అలాంటి విధానంలో ఉంటున్నారు చాలామంది. సో దేవుడు ఒకే మనసు కలిగిన వాడుగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీకు దేవుని ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకున్న వాడుగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడానికి దేవుడు కోరుతున్నాడు. దేవుని ఉద్దేశం ఒకటే ఏంటో తెలుసా? నీవు నష్టపరచబడకూడదు, నీవు నష్టంలోకి వెళ్ళకూడదు, నష్టాన్ని చూడకూడదు, అలాగే శత్రువు చేతిలో పడి నువ్వు నాశనం చేయబడకూడదు. సో దేవుని వాక్యంలో ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఒకసారి చదువుదాం. ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చదువుదామా? 9 నుంచి చదువుదాం. 10 9 10 10 9 10 వచ్చిన చదువుదాం. 10వ యోహాను సువార్త 10వ అధ్యాయం 9 10 వచ్చినారు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించినట్లా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేయిచుండెను. దొంగతనమును హత్యమును నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఏమంటున్నాడు ఇక్కడ యేసయ్య? రెండు మనసుల విషయం గురించి చెప్పలేదు. ఒకే మనసు కలిగి యేసయ్య ద్వారా మన లోపలికి వస్తూ బయటికి వెళ్తూ ఉండాలి. ఎందుకంటే యేసయ్య నుండి లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేయబడతా అన్నాడు? రక్షించబడతాడు. నా ద్వారా గనక నాలో నుండి లోపలికి వెళ్ళినటువంటి వాడు రక్షించబడతాడు గనక వాడు ఎంత మాత్రం హాని కలగదు. ఇప్పుడు దొంగ గురించి చెప్తున్నాడు. ఏం చేస్తాడంట? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, పాడు చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు కానీ మరి దేనికిని రాడు. నేనైతే గొర్రెలకు మంచి కాపను కనుక నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చా. అది ఎలాంటి జీవము? సమృద్ధి అయిన జీవం. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో నిన్ను నన్ను నష్టపోవడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డు? ఏం చేయడానికి? చెప్పండి. ఏమవడానికి చెప్పాలి? ఏం చేయడానికి? నష్టపోవడానికి, నీవు పాడు చేయబడడానికి, శత్రువు చేతిలో పడి నాశనం చేయబడడానికి, నాశనము ద్వారా నష్టాన్ని కలుగునట్లుగా నువ్వు నష్టాన్ని చూస్తూ నీ జీవితాన్ని ముగించడానికి దేవుడు ఎప్పుడు కూడా కోరట్లేదు. దేవుడు నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. దేవుడు యేసుప్రభు వారు నేను స్వస్థపరచడానికి వచ్చాడు. యేసుప్రభు వారు నీ ప్రతి విషయంలో నీకు సహాయం చేసి నిన్ను నిలబెట్టి ఒక నూతనమైనటువంటి స్థానంలో నేను పెట్టడానికి యేసయ్య ఉన్నాడు. అర్థం చేసుకొని జాగ్రత్తగా. ఒకవేళ నువ్వు నష్టాన్ని చూస్తున్నావు అంటే, నువ్వు శత్రువు చేతిలో పడి నాశనాన్ని చూస్తున్నావు అంటే నీకు ఒక మనసు లేదు, రెండు మనసులు ఉన్నాయి. అంటే రెండు మనసులు ఉన్నప్పుడు ఒకసారి నువ్వు దేవుని మాట విన్నప్పుడు వదిలించబడతావు, ఒకసారి నీ దేవుని మాట విని పెడచెవి పెట్టిన నీ సొంత మాట విన్నప్పుడు నువ్వు సాతాను చేతిలో పడతావు. అర్థమవుతుందా? అందుకే దేవుని వాక్యంలో కానీ మనం చూస్తే ఉంటే చల్లగా లేకపోతే వేడిగా అటు ఇటుగా ఉంటే నా నోట్లో నుమ్మేస్తాను అన్నాడు. అప్పుడప్పుడు సామెతగా మనం వాడతాం. రెండు పడవల మీద కాలేస్తే ఏమైపోతాం? అటుబాం ఇటుబాం, మధ్యలో పడిపోతాం. అంతేనా కాదా? సో మన గమ్యానికి చేరాలంటే ఒకదాని మీదే ఉండాలి. మనం గురి యొద్దకు పయనిస్తున్నాం గనక మనం ఒకదాని మీదే ఆధారపడాలి. సో దేవుడు ద్విమనస్కులను ద్వేషించువాడై ఉన్నాడు. చాలాసార్లు చాలామంది దేవుని మాటను పెడచెవును పెట్టువారై ద్విమనస్సు కలిగి ఒకసారి దేవుని విధానం, ఒకసారి బయట విధానాన్ని జీవిస్తూ ఉంటారు. అదే విషయంలో బయట వాళ్ళు వచ్చినప్పుడేమో వాడితో పాటు అన్నీ చేస్తూ ఉంటాడు. ఇటు మళ్ళీ చర్చికి వచ్చినప్పుడే మళ్ళీ దేవుడు అంటారు, చప్పలు కొడతారు, పాట పాడతారు, అంత బాగానే ఉంటుంది. అర్థమవుతుంది నేను మాట్లాడేది? సో దేవుడు రెండు విధాలుగా ఉండడానికి ఇష్టపడల. నువ్వు ఉంటే ఒక విధంగానే ఉండు. అదే విషయంలో అట్లాగే దేవుడు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు అదే ఇలా చేస్తే
ఇలా కాకుండా అలా చేస్తే ఎలా ఉండేది, లేకపోతే ఇలా కాకుండా అలా అయితే ఎలా ఉండేది అని దేవుని మాటను కూడా ఆలోచన చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని ఒక ఉద్దేశం, దేవుని ఒక ఆలోచన, నీకు దేవుని మాట ఎలాగునైతే పంపించబడుతున్నదో అలాగే నువ్వు దాన్ని పొందాలి అని దేవుడు కోరుతున్నాడు. దాన్ని వేరుగా మార్చడానికి వీలు లేదు. దేవుని వాక్యం ఉంది కదా, నా మాట ఒక్క పొల్లు కానీ, చెప్పండి, ఒక పొల్లు కానీ ఒక సున్న కానీ తప్పిపోదు, భూమి ఆకాశము గతించిన నా మాట ఖచ్చితంగా గతించేది కాదు, నెరవేర్చబడేదే కానీ గతించేది కాదు. సో దేవుని మాట ఎలాగున నీకు పంపించబడుతుందో దేవుని సేవకుని వద్ద నుండి ఆ మాట నువ్వు అలాగే నీ హృదయంలో తీసుకొని ఆ ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు కోరుతున్నాడు. చాలామంది అదే విషయంలో దేవుని సేవకుని వచ్చే మాట ఒకటైతే వాళ్ళ హృదయంలోనికి వెళ్ళేది మరొక మాట. కొన్నిసార్లు ఎలా ఉండదు తెలుసా, దేవుని మాట, దేవుడు వాక్యాన్ని, దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఏదైనా దేని గురించి చెప్తే ఇంకా వారు జ్ఞాపకం వస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చారు లేదా వెనక్కి తిరిగి చూసి అదిగో నీకే 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 అంటూ ఉంటారు. అవునా అవునా కాదా? ఎంతమంది చేయలేదు అట్లా? కొన్నిసార్లు చెప్పేటప్పుడు ఆ వ్యక్తి సరిగా లేకపోతే దశమ భాగం, లేకపోతే దేవుని విషయంలో సరిగా లేడు, తప్పు చేయటమో లేకపోతే సరిగా ఇవ్వకపోవటం, ఆ రోజు దేవ సేవకు నిలబడి దశమ భాగం గురించి, అదే నువ్వు ఏదైతే లోపం ఉందో దాని గురించి మాట్లాడుతుంటే కొంతమంది దాన్ని తీసుకోరు. ఏం చేస్తుంటారు, ఇది మనకు కాదులే, మనం బాగానే ఉన్నాం కానీ విషయంలో వాడు తీసుకున్నట్టు కాదు, వాడికే అది కదా వాడు వచ్చాడు లేదా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటాం. వాడు వస్తే వాడు మొహం చూసి వచ్చావా అని నవ్వేస్తాం. అవునా కాదు చెప్పండి. సో ఇలాంటి విధానం కాదు దేవుడు కోరుతుంది. సో అది ఏదేమైనా చాలాసార్లు మనం అన్ని విషయాల్లో బాగున్నాం అనుకుంటాం, కానీ ఎక్కడో చోట మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం హెచ్చించబడ్డప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో మనసు ఇవ్వబుద్ధి కాదు. తక్కువ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఎంత వచ్చినా నేను ఎంతైనా ఇవ్వడానికి దేవుడికి ఇష్టపడతా. కానీ సమృద్ధి అనేది వచ్చినప్పుడు కొన్నిసార్లు నా మనసుకి ఏమనిపిస్తుంది తెలుసా, ఏమిస్తాలే, ఇస్తానోగా, ఈరోజు ఇస్తే నీకేం, రేపు ఒకవేళ అవసరం అయితే ఏం చేస్తావు? సో వెంటనే నా ఆలోచన రాగానే, ఇప్పుడు నీకు 1000 రూపాయలు వస్తే 1000లో ఎంత, 100. ఇప్పుడు ఆ 100 కాస్త ఏం చేస్తావు తెలుసా, 50 వేస్తా, 50 నువ్వే తీసుకుంటావు. మళ్ళా దేవ సేవకుడు ఆ రోజు ఇచ్చే విషయం గురించి మాట్లాడితే కనుక, మనం బాగానే ఇస్తున్నాంగా, నేను కాదు వాడు అంటే మనం ఎంత సరిగా ఉన్నాం అనుకున్నా కానీ ఏదో ఒక లోపం మనలో ఉంటూనే ఉంది. అంటే దేవుని ఆలోచన, నేను చెప్పేది అర్థమవుతుంది కదా, దేవుని ఆలోచన ఏంటంటే దేవుని వాక్యము దైవ సేవకుని నోటి నుండి ఎలాగున విడుదల చేయబడుతుందో అదే విధానంలో నువ్వు దాన్ని పొందాలి, నీ మనసులోకి చేర్చుకోవాలి. సో ఎప్పుడైతే అలా చేర్చుకుంటావో అది నీ దాని ద్వారా నువ్వు సరి చేయబడుతూ నువ్వు కట్టబడ్డానని దేవుడు కోరుతున్నాడు. ఇది దేవుని ఆలోచన. సో నువ్వు దేవుని మాటను పడచేవను, ఎందుకు ఈ మాటలని చెప్తానంటే, దేవుని మాటను సరైన విధానంలో మనం అంగీకరించలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనసు. ఏ మనసు చెప్పండి, ఏ మనసు? అందుకే కొన్నిసార్లు ఎవడో చెప్పిన మాటని ఇటుపోతాం, మరలా సరి లేకపోతే మరలా వస్తాం, మరలా అన్నీ బాగుంటే మళ్ళీ ఎవడో ఏదో చెప్పగానే మళ్ళీ ఇటుపోతున్నాం. అర్థమవుతుందా? సో దేవుడు దుర్మనుషులను ద్వేషిస్తాడు. నీవు తీసుకునే నిర్ణయం విషయంలో, అందుకే ఆ మాట కూడా చాలా చాలా ఖచ్చితంగా అన్నాడు, ఉంటే వేడిగా ఉండు, చల్లగా ఉండు, అటు ఇటుగా ఉంటే ఉమ్ము వేస్తాను అన్నాడు. సో ఈ నిర్ణయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మరలా చెప్తున్నాను. సో దేవుని ఉద్దేశం అయితే నీవు నష్టపోవాలని కాదు, దేవుని ఉద్దేశం అయితే నీవు కీడులో పడాలని కాదు, దేవుని ఉద్దేశం అయితే నీవు పాడు చేయబడాలని కాదు, దేవుని ఉద్దేశం అయితే నీ జీవితం అంతా చల్లా చెదురైపోయి నీవు ఎవడు లేనివాడిగా తిరగాలనేటువంటి దేవుని ఆలోచన కాదు. నీవు సాతాను శత్రు చేతిలో పడిపోయి నీ జీవితం అంతా నాశనం అయిపోవడానికి దేవుడు కోరట్లేదు. ఒకవేళ అదే నువ్వు దేవుడు కోరుతాను అనుకున్నట్లయితే నీలాంటి భ్రష్టుడు ఎవడు కూడా లేడు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, దేవుని ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని ఉద్దేశాలను గ్రహించిన వాడవై ఉన్నట్లయితే ప్రతి సమయంలో
దేవుడు నీకు ఇచ్చిన మాటను నువ్వు లోబడిన వాడే ఉన్నట్లయితే నీ ప్రతి ఒక్క అడుగులో నువ్వు తీసుకునే నిర్ణయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది కనుక నువ్వు కట్టబడటం ప్రారంభిస్తావు, నువ్వు ఎదగటం ప్రారంభిస్తావు, నువ్వు ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళడం ప్రారంభిస్తావు, దేవుని ఆలోచనలు గ్రహిస్తావు. చూడండి, అక్కడ ఒకే ఆలోచన. సౌలు ఎన్నుకున్నాడు, ఘనంగా చాలా గొప్పవాడిగా దేవుడు చేశాడు. రాజును ఎన్నుకునే విషయంలో కూడా దేవుడు కొంచెం బాధపడ్డాడు, ఎందుకంటే నన్ను తృణీకరించారన్న ఆలోచన. దేవుడు కొంచెం ఆ విషయంలో బాధపడినా సరే, ప్రజల మాటను బట్టి ఆ రాజును ఎన్నుకున్న ఒక విషయాన్ని చెప్తున్నాను. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకునే విషయంలో నిన్ను నన్ను చూసినప్పుడు చాలా సంతోషిస్తాడు తెలుసా. బాధపడ్డు, ఈడేంటి రెట్టు ఉన్నాడు అనుకోడు. అది ఎలాంటోడైనా ఎన్నుకునే విషయం దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నన్ను చూసినప్పుడు చాలా సంతోషిస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, సౌలుని దేవుడు ఎన్నుకునే విషయంలో కూడా బాధతో కాకుండా సంతోషంతో ఎన్నుకుని ఉంటాడు. దేవుని ఉద్దేశాన్ని రాజుకు తెలియపరిచి, రాజు ద్వారా ప్రజలను కాపాడుతూ, శత్రు చేతి నుండి వారికి విడుదల కలిగిస్తూ, వారికి మంచి జీవితాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి రాజ్య సంబంధమైనటువంటి పాలన దేవుని ద్వారా రాజు జరిగిస్తుండాలని దేవుడు కోరి ఉండొచ్చు. ఒకవేళ దేవుడు ఆలోచన చేసి ఉండొచ్చు. అందుకే సౌలుని దేవుడు ఎన్నుకున్నప్పుడు చాలా సంతోషంతో ఎన్నుకున్నాడు. అందుకే ఆ మాటలు మనం చూసినప్పుడు సౌలు గురించి కూడా ఎంత మంచిగా వివరించాడు కదా అక్కడ. సౌలు వంటి వాడు, బలాఢ్యము కలిగిన వాడు, సౌందర్యం గలవాడు. ఎన్నుకునే విషయంలో బాధ ఉంటే అలాంటి మాటలు ఉండేయా? ఎవరినో ఒకరిని ఎన్నుకుని ఉంటాడులే అని రాయబడి ఉండేదేమో. అయితే పలానా ఊరిలో కీషు కుమారుడు అయినటువంటి సౌలు అనేవాడు ఉన్నాడు, వాడికి ఇలాగ ఉన్నాయి అని చెప్పబడి ఒకవేళ అలాగ ఉండేదేమో. కానీ అలా లేదు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చూస్తే తను ఎన్నుకున్న విధానం విషయమై సౌలు ఎలాంటి వాడై ఉన్నాడో కూడా చెప్పాడు. తను చాలా సౌందర్యవంతుడు, చాలా బలము కలిగిన వాడు అని. ఆలోచన చేయండి ఒకసారి. కానీ పరిస్థితి చివరికి వచ్చేసరికి రాజుగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నటువంటి విషయంలో ఎక్కడో ఒక చోట దేవుని మాటను ఉల్లంఘించాడు గనక ఒక్క నిర్ణయాన్ని బట్టి రాజుగా ఉండడానికి విషయంలో అర్హత కోల్పోయాడు కదా. అదే 13వ అధ్యాయం మనం చదివాం కదా. 13వ అధ్యాయం 13వ వచనంలో ఆఖరి మాటలు అంటాడు, అరే నీ రాజ్యాన్ని దేవుడు స్థాపించాలనుకున్నాడు, కానీ ఒక్క పని చేసావు. ఆ ఒక్క పనిని వల్ల నీ రాజ్యము ఇక స్థాపించబడదు. అంటే దేవుడు ఎన్నుకున్నప్పుడే రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు సౌలు జీవితంలో, సౌలు ద్వారా. కానీ ఒక్క పని ఏదైతే తను చేశాడో నిర్ణయం విషయంలో, దానిని బట్టి ఏమైపోయింది, తన జీవిత విధానమే మారిపోయింది. రెండోసారి కూడా మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకే 15వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చూస్తే, అరే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను అభిషేకించాడనే మాటను చూసాం. అభిషేకించి రాజుగా చేశాడనే మాటను చూసాం. అంటే ప్రతి విధానంలో మన జీవితంలో దేవుడు తన ప్రేమ మన పట్ల ఏమై ఉన్నదో, తన ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నదో, మనం తప్పిపోయినా, మన మార్గం తొలగినా, ఆయన మన జీవితంలో ఎలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడో దాన్ని ఎప్పుడు కూడా గ్రహించడానికి దేవుడు కోరుతూ ఉంటాడు. నేను మాట్లాడుతున్న దేవుడు అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? సో అందుకే 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి చూస్తే ఆ మాట అంటాడు ఇక్కడ, నువ్వు అభిషేకించబడినటువంటి వాడవైనటువంటి రాజువి ఇశ్రాయేలు మీద ఉండడానికి, కనుక ఈ పని చేయి నువ్వు అని. ఒకసారి తప్పిపోతే మరలా అవకాశం ఇచ్చే విషయంలో ఇవ్వచ్చా? చెప్పండి, ఇవ్వచ్చా?
నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, సో మనుషులంగా మనం ఒకసారి 2 సార్లు చూస్తాం, తర్వాత సో దేవుడు ఎన్ని అవకాశం ఇచ్చాడో తెలుసా సౌలుకి. అందుకే ఒకసారి తప్పిపోయినా మళ్ళీ రెండోసారి ఇచ్చాడు అవకాశం. అమాలేకులు నాశనం చేయరు అనేటప్పుడు ఒకసారి చదువుతారు, అది ఒక్కసారి ఆ మాట ఎలాగున పిలిచాడు అనేది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మరలా చెప్తున్నాను, 15 మొట్టమొదటి వచ్చి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నిన్ను పంపెను, యెహోవా మాట వినుము. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, రే నువ్వు కాదు రాజు అయింది, దేవుడు అభిషేకించి నిన్ను రాజుగా చేసి పంపించాడు. ఎవరు? కొన్నిసార్లు మనం ఒక స్థానంలోకి వచ్చేసరికి ఎవరి ద్వారా ఏ స్థానంలోకి వచ్చామో మర్చిపోతాం మనం. ఎవరి ద్వారా ఏ స్థానంలోనికి వచ్చేది మర్చిపోతాం. అందుకే కొన్నిసార్లు ఎట్లా ఉండదు తెలుసా, ఏదైనా జరిగినప్పుడు దేవుడు ఆడున్నాడా, దేవుడు ఉంటే ఏం జరిగిద్ది అని మాట్లాడతాం. లేకపోతే దేవుడు అనగానే దేవుడా అని అంటాం, కానీ ఆ భయం మన హృదయంలో ఉండదు. సో రెండోసారి దేవుడు అప్పగించినప్పుడు రెండోసారి ఏం చేశాడు? అందరిని సమూలంగా నాశనం చేశాడా? సమూలంగా నాశనం చేయాల, తెచ్చి దాచిపెట్టాడు. ఇప్పుడేమంటున్నాడు? మళ్ళా నీ దేవుడు అంటున్నాడు. 2 సార్లు అన్నాడు ఆ మాట, ఒకసారి కూడా కాదు. అంటే ఇప్పుడు పూర్తిగా ఏమైపోయింది? మాట మారిపోయింది, ఆలోచన మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. అంటే ఒక్క నిర్ణయము ఒక్కసారి తీసుకున్న తర్వాత దేవుడే తృణీకరించబోతుంది. దేవుడు సౌలుని తృణీకరించడం ద్వారా తన జీవిత విధానం విషయంలో, రాజుగా ఉండే విధానంలో మాట మారిపోయింది, చేష్ట మారిపోయింది, సమస్తం కూడా మారిపోయింది. చివరికి శత్రువుని వదిలిపెట్టాడు కనుక దేవుని మాటను వినకుండగా తన అంతం ఎక్కడ జరిగింది? శత్రువు చేతిలో జరిగింది. సో దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తాడు మరలా. ఈ అంచె దినాల్లో నువ్వు చూసేదాని విషయమై, వినేదాని విషయమై, అదేదైనా కానీ నీవు తీసుకునే నిర్ణయము సరైనదిగా లేకపోతే నీ జీవితంలో నష్టాన్ని చూస్తావు. ఏ నిర్ణయం నువ్వు చేయాలనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లయితే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటను శ్రద్ధగా విను, ప్రార్థన చేయి. ప్రభా నేను ఇది చేయాలనుకుంటున్నా, ఏం చేయమంటావు? సో నువ్వు శ్రద్ధగా ఆయన మాట గైకొన్నప్పుడు ఆయన నీతో తెలియచేస్తాడు కనుక నువ్వు గైకొనగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే అది నీ జీవితాన్ని కట్టగలిగిద్ది. అర్థమైందా? సో సౌలు తర్వాత సౌలు కుమారుడు అవ్వాలి. అప్పటికి సమూలుకి కుమారుడు ఉన్నాడు, యోనాతాను, సౌలు కుమారుడు పేరు. కానీ దేవుడు యోనాతాన్ని ఎన్నుకోలేదు. కారణం ఏంటి? సౌలు చేసిన పనికి. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు నుండి దావీదు తర్వాత సంతానం అంతా కూడా రాజుగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు చిగురు కదా. అంటే ఒకే వ్యక్తి నుండి తను తీసుకున్న నిర్ణయం ద్వారా యేసయ్య కూడా వచ్చాడంటే, ఒకే వ్యక్తి తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి శత్రు చేతులు సమూలంగా నాశనం అయిపోయాడంటే మనం తీసుకున్న నిర్ణయం ఎంత శక్తివంతమైందో ఆలోచన చేయాలి. అంటే ఎలాంటి మనసు, ఎలాంటి ఆలోచన, ఏ విధానంలో దేవునికి లోబడుతున్నామో, ఏ విధానంలో శ్రద్ధ కలిగి దేవుని మాటను వినగలిగిన వారంగా మనం ఉంటున్నాం. వీటన్నిటిలో ఆలోచన చేయాలి. వీటన్నిటిలో మనం సరిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన నిర్ణయాలు సరైనవిగా ఉంటే కనుక మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి మనం వెళ్తాం. విశ్వాసంలో స్థిరమైన వారంగా ఉంటాం, విశ్వాసంలో బలమైన వారంగా ఉంటాం. విశ్వాసం బలహీనలో కాక మనం ఏది జరిగినా మనం ముందడుగు వేస్తూనే ఉంటాం. కనుక ఆ రీతిగా నిర్ణయం విషయంలో దేవుని మాటను మనం విని ఉల్లంఘించకుండా జాగ్రత్త కలిగినటువంటి వారమే, జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి సహాయం చేయను గాక. ఆమేన్. అందరి తలలో ఉంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేద్దాం. ఉదయ కలశంలో దేవుడు నీతో మాట్లాడితే ఒక క్షణం అడుగుతావా? ఎలాంటి నిర్ణయాన్ని నువ్వు జీవితంలో చేసుకుంటున్నావు? ఆత్మీయ జీవితంలో అయినా, లేకపోతే భౌతికంగా అయినా, ఏదైనా కుమారుడిగా, కుమార్తెగా, తల్లిదండ్రులుగా నువ్వు ఎలాంటి నిర్ణయాన్ని కలిగి ఉంటున్నావు?
ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ మాట నేను శ్రద్ధగా వినాలి. నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదై ఉండాలి. ప్రభువా, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, మీకు స్తోత్రం. ఒక క్షణం ప్రార్థిస్తాం. హల్లెలూయా, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. యేసు నామములో ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. మా వ్యక్తిగత మా యొక్క ఆత్మీయ జీవితాలలో, అలాగే మా యొక్క జీవిత విషయంలో మేము ఎలాంటి నిర్ణయాలను తీసుకొని కొనసాగించాలో దాని విషయం ఈరోజు సౌలు ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు. కనుక ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో లైవ్ ద్వారా, అలాగే చేరి వచ్చి ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారందరి జీవితాల్లో నీ కార్యం జరిగించండి. నీ ఆలోచనలు గ్రహించి నిర్ణయం విషయంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో అయినా, భౌతికంగా అయినా, ఏ విషయంలో అయినా వారు తీసుకున్నటువంటి నిర్ణయంలో, వారు ప్రతి అడుగులో, వారు చేసే ప్రతి నిర్ణయము జాగ్రత్తగా కలిగి ఉండినట్లుగా నీ సన్నిధిలో వారు ప్రార్థించి ఆ నిర్ణయాన్ని తీసుకొని తద్వారా వారి జీవితంలో వారు ఉన్నత స్థాయిలోనికి వెళ్ళినట్లుగా సహాయించమని అడుగుతున్నాం. నీ ఉద్దేశాలు, నీ చిత్తము, నీ ప్రణాళిక వారి జీవితంలో స్థిరపరచబడును గాక. ప్రతి దుష్టుని క్రియలు లయపరచండి, ద్విమనసుకు తొలగించండి, మంచి మనస్సును దయచేయండి. స్తుతిస్తూ నీ ఆలోచన కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించేంత వరకు మీరు మా తోడైన స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధ ఆత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, లోకంలో పరిశుద్ధులకును ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపు చేసి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం విషయంలో ఈ సమయం అంతటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఆలోచన ఆయన మనకు అందిస్తూ మనలను ముందుకు నడిపించి విశ్వాసమందు స్థిరులుగా నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు వారి సంపూర్ణ విజయం, వాది క్రియలు అంతకాలం నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు వందనాలు. దేవుని దీవించునుగాక. రేపు